అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీను, స్వాతి అనే దంపతులు చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. శ్రీను ఒక వ్యవసాయకారుడు, స్వాతి గృహిణి. ఇద్దరూ కూడా పరస్పర ప్రేమను, గౌరవాన్ని తమ జీవితానికి మూల స్తంభాలుగా చేసుకున్నారు. ఒకరోజు శ్రీను తన పొలంలో పనిచేస్తుండగా ఒక పాత కడవ దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువచ్చి, ఇది తాతయ్య కాలం నాటి వంట వస్తువులా ఉంది అన్నాడు. స్వాతి దాన్ని శుభ్రం చేసి భోజన సమయానికి అందంగా అలంకరించింది. అది చూసిన గ్రామ పెద్దగారు, ఈ కడవ చారిత్రాత్మకంగా ఇది మా పూర్వీకుల కాలం నాటిదని తెలుసా? ఇది మా కుటుంబానికి చెందినది అని అనిపిస్తుంది అన్నారు. శ్రీను, స్వాతి ఆ కడవను స్వచ్ఛందంగా గ్రామ పెద్దగారికి ఇచ్చారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు శ్రీను, స్వాతిని పొగిడారు. మీరు ఎంత మంచి మనసుతో ఆస్తిని వదులుకున్నారు అని ప్రశంసించారు. అయితే వారి జీవితం ఇంత తేలిక కాదు. ప్రతిరోజు బంధాల మధ్య చిన్న చిన్న వివాదాలుగా చెలరేగుతాయి. ఒకరోజు స్వాతి, నువ్వెప్పుడూ నా మాట వినవు అని ఆవేదనగా అన్నది. శ్రీను గమనించి, క్షమించు స్వాతి, నీ మాటలు నా గుండెల్లో ఎప్పుడూ నిలుస్తాయి అన్నాడు. ఇక అప్పటి నుండి ఇద్దరూ ఒకరికి ఒకరు ఎక్కువ సమయం కేటాయిస్తూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. వారి జీవితం సాఫల్యంగా కొనసాగింది. వాళ్ళ బంధం గ్రామంలోని ప్రతి దంపతికి ప్రేరణగా మారింది. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, భార్య భర్తల మధ్య ప్రేమ, సహనమే ఒక కుటుంబానికి నిజమైన శ్రేయస్సు.